బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. చంద్రబాబు అనే వ్యక్తి వ్యవసాయం దండగా అన్నాడు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే కనుక దువ్వాడ శ్రీనివాస్ కానీ శాసన మండలి వేదికగా మాట్లాడిన మాట, రైతులను పట్టించుకోవట్లేదంట అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మద్దతు ధర ఇవ్వలేదంట. ఏటికి నిజమేనా ఇదంతా? అవన్నీ పిచ్చి మాటలు ఎందుకని మాట్లాడటం. ఆ రోజు చంద్రబాబు మాట్లాడింది ఏంటంటే, నలుగురు ఉన్నాం ఇంట్లో, ఒకడు వ్యవసాయం చేసుకోండిరా, ఒకడు చదువుకోండి, ఒకడు ఏదైనా ఉద్యోగం చేసుకోండి, ఏదైనా నలుగురు నాలుగు పనులు చేసుకుంటే ఉపయోగపడిద్ది, వ్యవసాయం చేస్తే అచ్చంగా దండగొస్తుంది కాబట్టి అనే మాట మాట్లాడాడు ఆయన. వీళ్ళు మాట్లాడేది ఏంది? వ్యవసాయం దండగంటే దండగే. మరి నిజంగానే ఏం చేద్దాం ఇప్పుడు? ఇవాళ నాకు ఎన్ని లక్షలు పోయి ఇప్పుడు కనీసం ఈ 5-6 ఏళ్లలో జగన్ గెలిచిన కాడి నుంచి ఒక 10 లక్షలు పోయినాయి. ఎవడిస్తాడు? మరి ఇప్పుడు 7 కావాలా? మాట్లాడారేంది? జగన్ ఉన్నప్పుడు రైతులందరూ ఉన్నప్పుడే మొత్తం పోయింది. రైతులందరూ ఆదుకున్నాడు. ఏం చేశాడు ఆయన? కనీసం ఏమైనా ఇచ్చాడా? పంటల బీమా ఇచ్చాడు. పంటల బీమా ఎంత ఇచ్చాడు? అసలు నాకు ఇచ్చాడు. పిలిమేసలు ఇచ్చాడు. ఒక 7 తీసుకెళ్లి చేలో వాళ్ళబోతి పుచ్చిపోయాడు. ఇదే జరిగి చేలో పిలిమేసలు పుచ్చిపోయి పనికిరావని ఆ బీటో చల్లేసావు. ఎందుకు మన చేలో పనికిరావాలి ఇవన్నీ. ఏంది ఆయన ఇచ్చింది? ఆయన మాట్లాడే అర్హత కోల్పోయాడు. 2025కే కోల్పోయాడు. ఆయన కోల్పోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఏం చెప్తే ఎవరు వింటారు? ఆ మాటలో పిచ్చి మాటలు ఎవడంటాడు? వెనకటి రోజుల్లో విన్నావా? అయిపోయింది. ఇప్పుడు అవన్నీ పనికిరాని మాటలు. వ్యవసాయం దండగంటే అదే ఆయన అన్న మాట. అలా కాదు, ఆయన అంటుంది ఏంటంటే గనక వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్న మాట ఒకటే మాట అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, వరికి మద్దతు ధర ఇవ్వలేదు, వేటికి మద్దతు ధర ఇవ్వలేదు, ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ కూడా సరిగ్గా జరగలేదని కదా అంటుంది. 370 బస్తాలు నేను అమ్మా ధాన్యం. 18 గంటల్లో డబ్బులు పడ్డాయి. 18 గంటల్లో డబ్బులు పడ్డాయి. వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారంటే వాళ్ళ మాటలు నమ్మితేనే ఈ రకంగా పోయేది. వాడి సాక్షి చాలానే పనికిరాదు. వాడు చెప్పేదంతా అబద్ధం అయితే నేను అమ్మాక 370 బత్తాలు అమ్మే 18 గంటల్లో డబ్బులు పడ్డాయి. ఎంత కడిగి అమ్మారు మీరు? 1800 కాడికి 10 రూపాయలు తక్కువ 1800 కాడికి అమ్మా. 1790 రూపాయల కాడికి అమ్మా. మద్దతు ధర ప్రకారం అమ్మేశాం. గవర్నమెంట్కి ఇచ్చాం. ఎమ్మటే డబ్బులు కొట్టేశారు. పొన్నూరులో సుబ్బారావు మిల్లు ఉందిరా, ఏల్చూరు సుబ్బారావుది. వాడి మిల్లుకి తోలేము, ఎమ్మటే డబ్బులు ఇచ్చేసారు. డబ్బులు వచ్చేసి మరి ఇక్కడ ఎందుకని ఇలాంటి రైతులు వాళ్ళు ఊరక వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకూడదండి. అవి పనికిరాని మాటలు. ఎందుకు? ఏదో కరెక్ట్ గా మాట్లాడితే మాట సరిపోవాలి కానీ ఊరక మాట చెప్పుకుంటే సరిపోయింది. నేను అమ్మాక వీళ్ళందరిని అడగండి. యూరియా కూడా అంటే యూరియా కూడా అందిలేకపోతున్నాడు. యూరియా ఇప్పుడు కూడా ఉండే 4 కట్టలు, 2 కట్టలు ఇప్పుడు కూడా ఉండే మిగిలి ఇప్పుడు కూడా. ఇప్పుడు మన 10 కట్టలుంటే 8 కట్టలు గారపట్టి వాళ్ళకి ఇచ్చాను. ఇంకా 2 కట్టలు ఉన్నాయి. కొట్ట కట్ట పోయి చూడండి. పోయిన యూరియా కూడా అందించలేకపోతున్నారు. క్యూలో నిలబడి చనిపోతున్నారు. అట్ట అనుకోనే తీసుకొచ్చి అట్టు పెట్టుకున్నాం కట్టలో. బ్రహ్మాండం కట్టలు వచ్చినాయి. అయితే మా అయిపోయి కట్టలు ఇప్పుడు కూడా ఉండే. చూడండి కట్టలు షెడ్ లో. మరి ఎందుకని దువ్వాడ శ్రీనివాస్ ఆ మాట అంది? రైతులు ఈ దువ్వాళ్ళు బొవ్వాళ్ళు ఇవన్నీ ఒత్త మాటలు మాట్లాడేవి. అంతేగాని ఈ పనికిరాని మాటలు మాట్లాడే గానీ ఈ పనికొచ్చే మాటలు మాట్లాడరు వాళ్ళు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఆయన అంటుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది పూర్తిగా. ఆయనకి ఎప్పుడు వ్యతిరేకమేక. కూటమి ప్రభుత్వం ఇవాళ కొత్తగా వ్యతిరేకత వచ్చేదే ఉంది. ఆయన ఎప్పుడు వ్యతిరేకమే. ఆయనకి కాంగ్రెస్ కి ఇప్పుడు ఇన్నాళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పోటీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ అయిపోయింది. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన వ్యతిరేకం ఇది వచ్చేటప్పటికి ఈ 29కి వచ్చేటప్పటికి ఇది కూడా అయిపోయింది. తర్వాత దీంట్లోనే 2 అవుతాయి మళ్ళీ. అది కాదు, జగన్మోహన్ రెడ్డి అంటున్నా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటున్నాడు. ప్రజల్లో రాలా, నాయకుల్లో వచ్చిందో కానీ ప్రజల్లో ఏం రాలా. నాయకులు కూడా మెరకుండా చంద్రబాబు చెప్పినట్టు జైలు చాలు పెట్టడానికి వీళ్ళందరంటే నిజంగానే జైలు చాలు వీళ్ళకి. తప్పుడు కేసులు పెట్టారు. కాక మొన్న 690 కోట్లు చెబుతున్నారుగా. ఆయన పేరేంది? నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు. మరి ఏం చేయాలి? అబ్బా కొడుకు ఇద్దరిని ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? బీసీల మీద దాడి అంట. బీసీల మీద అక్రమంగా అరెస్ట్. బీసీలకి ఇప్పుడు 34% ఇచ్చారంటున్నాడు చంద్రబాబు. మరి ఇంక దాడి ఏంది? ఇంకా బీసీలకి 34% ఇచ్చారంటున్నాడు. మరి ఇచ్చాడు. మరి ఈయన ఎంత ఇచ్చాడు? 27%. అప్పుడు ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా? ఆయనకి అదే గొప్ప అంటే. ఈయనకి ఇదే గొప్ప. రేపు వచ్చినాడు ఇంకెక్కువ ఇస్తాడు. ఎవడు చూశాడు? ఇవాళకి ఇది గొప్పగా.
ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వేల ఏం చెప్పి నువ్వు అమ్ముకోవటం కానీ కాయలో ఈ ప్రజల్లో ఏమి లేదు, ప్రజలంతా బాగానే ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఉండనాలు నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. అదే ఇక అంతే. నా మాట అంటారు 29 నాదే అంటారు. ఏంది 29 ఆయన అయ్యేదే? ఇప్పుడు ఈ రేపు పొద్దున ఈ పవన్ కళ్యాణ్ ఉన్నన్నాళ్ళు నీ వల్ల ఏం కాదు ఇక, అంతే. పవన్ కళ్యాణ్ ఉన్న బట్టి నీ వల్ల కాదు, తర్వాత సంగతి ఏమైందో తెలియదు. అంటే కాదు 29 అధికారం నాది, నేను వస్తే 2.0 పరిపాలన ఉండిద్ది అంటున్నాడు కదా. అబ్బో చూసాంగా, ఒక్కసారి ఓటేసి చూడండి, ఒక్కసారి ఓటు చూడండి అని చూసాం. చంద్రబాబు అంతకుముందు నిన్నటి రోజున చంద్రబాబు పాలాభిషేకం చేశారు, అవును. మరుసటి నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఎందుకు వేశారు అనుకుంటున్నా? అప్పుడు ఆయన చేసింది బాగానే చేశాడు, ఈయన ఇంకా బాగా చేస్తాడని వేశారు. ఈడేం చేశాడు? తండ్రిని మరిపించే పాలన చేస్తా అన్నాడు. ఏడు తండ్రి మరిపించలే ఇంకా. ఇది కానీ ఇది అసలు నువ్వు గెలిచాగా నువ్వు మరి మరిపించడానికి. అంటే కాదు నేను ప్యాస్ పుస్తకం తీసుకెళ్తే బ్యాంక్ ఇక్కడికి, ఈ ప్యాస్ పుస్తకం నీది కాదయ్యా, ఈ పైకి పోయా అన్నాడు. మరి ఏం చేస్తాం, అందుకని తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నా. ఇప్పుడు తీసుకెళ్లి తెచ్చుకున్నా బ్యాంకులో డబ్బులు ఎంత కావాలంటే అది చెప్తున్నాడు. పాస్ పుస్తకానికి లంచాలు అడుగుతున్నారని ఒక వార్త వస్తుంది, ఇది ఎంతవరకు? ఓరనే ఇచ్చారు ప్యాస్ పుస్తకాలు. 2 పొలాలకి, ఈ మంజనంపాడు పొలం ఇచ్చారు, 7 పొలం ఇచ్చారు. 2 పొలాలకు ఓరనే ఇచ్చారు, కుర్రనదుల పొలం కూడా ఇచ్చారు. 3 పొలాలకి ఇచ్చారు. 3 పొలాలకి 3 చోట్ల ఉన్నాం. 3 చోట్ల ఉంది మా పొలం. లేదు అసలు ఏది లంచాలు పెరిగిపోయినాయి, ఒక్కొక్క దానికి ₹1,00,000 తీసుకుంటున్నారు పాస్ పుస్తకం మార్చడానికి. అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ ఎందుకు అవి మాటలు. నేను పైసా ఇచ్చారగను, నా 3 పుస్తకాలు నేను ఇంటికి వచ్చినాయి. ఇంటికే వచ్చింది. నేను పోయి అరగడం అయ్యే వచ్చినాయి ఇంటికి. ఇంకా అవన్నీ కొత్త మాటలు చూడటం ఎందుకు? సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. నేను అధికారంలోకి వస్తాను 2.0 ఉండిద్ది రపా తోటి పోయాడు. ఆ మాట అన్నాడు, అనటంతో ఆగిపోయాడు ఆయన. ఆ రపే అయిపోయింది. మరి ఇక్కడ పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా, మరి ఇప్పుడు పాదయాత్ర ఏమంది? లోకేష్ పాదయాత్ర చేశాడు, గెలిచాడు. పాదయాత్ర చేస్తే లోకేష్ చేశాడు, నువ్వు ఏం చేస్తే అటు కుదిరిద్ది? నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడితే అటు కుదిరిద్ది? నువ్వు మాట్లాడే, నువ్వు పని చేయాలి, నేను చేసే పని నువ్వు చేయాలి, నేను చేసే పని నేను చేయాలి. అప్పుడే దానికి ఇల్లు. ఏదో నేను వాళ్ళు చేశారు నేను చేస్తానంటే అటు సరిపోయింది. వాడు 30 అన్నాడు, నేను 40 అన్నానంటే అయ్యే. పాదయాత్ర చేస్తాను, ప్రజల సమస్యల మీద పోరాడతాను అంటున్నాడు. ఇన్నాళ్ళ చేసింది ప్రజల సమస్యలుగా. ఇన్నాళ్ళ దాకా చేసింది ప్రజల సమస్యగా చేసింది. ఇప్పుడు కొత్తగా చేయితే కొత్తగా ఏమైనా చేస్తాడా? ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందా ఆయన వచ్చి? 7 ఏళ్ళు అవుతుందా? ఎవరు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గెలిచి 7 ఏళ్ళు అవుతుందా? అవును. ఆ 7 ఏళ్ళ నుంచి ఏం చేశాడు? ప్రజల సమస్య ఇలా కొత్తగా మాట్లాడటానికి ఇన్నాళ్ళ నుంచి ప్రజల సమస్య పట్టించుకోలేదు. అయితే ఇన్నాళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ప్రజల సమస్య పట్టించుకోవాలా. ఇవాళ పట్టించుకుంటానంటావు, ఎంతమందికి నమ్మాలి నీ మాట? నువ్వు ఇవాళేమో ఓటు వేసుకున్నావు, తెల్లారి పొద్దున్న నువ్వు నాకు తెలదు అన్నట్టుగా ఉంది పరిపాలన. అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడినా ఉపయోగపడదు. సావదులు జనం ఆయన పిచ్చాడు కాదు, ఆయన చెప్పిన మాటలు. ఆ పోయి ఆ అసెంబ్లీలో కాసేపు మాట్లాడమను, మేము కూడా వింటాం. ఏ మైకు ఇప్పుడు నువ్వు ఇచ్చావు మైకు, అట్నే ఆయనకు కూడా 10 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తారుగా, కాసేపు మాట్లాడమను.